పులి జాడ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఒక పులే ఉంది అనుకుంటే కాదు వీటికి తోడు మరో పులి ఉంది అంటూ అటవీ అధికారులు ఖంగుతిని న్యూస్ చెప్పారు. గత 2 రోజులుగా పులులు ఇటిక్యాల్ పహాడ్లోనే తిష్టవేయడంతో ఈ ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా మార్చుకున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఆడపులి ఇక్కడే సంచరిస్తుండటంతో తోడు కోసం మగపులి కూడా ఇక్కడే సంచరిస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. మొదుకు చెట్టుకు పులి వేసిన పంజా ఇప్పుడు గ్రామస్తులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంది. చెట్టుకు పంజా వేయడం అంటే హద్దులు వేసి ఇది నా సామ్రాజ్యం అంటూ ప్రకటించుకోవడమేనని అటవీ అధికారులు అంటున్నారు. హద్దులు వేసుకుంది అన్నట్టు ఇంకొక టైగర్ ఏదైనా వస్తే దీనికన్నా పెద్ద టైగర్ అయితేనే దీంతో పోటీకి రావాలన్నట్టు. ఇంకో టైగర్ వస్తే దాని పగ్ మార్కు అంటే దాని రేక్ మార్కు దీనికంటే హైట్ పడితే అప్పుడు ఉన్నది భయపడిపోతుంది. లేకపోతే మన హద్దులు వేసుకుంది అన్నట్టు సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. అంజయ్ చెప్పండి, మరి కొమరంభీంలో అయితే పులి పంజా వేయడంతో కూడా అటు గ్రామస్తులతో పాటు అటవీ అధికారులు కూడా అటు షాక్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని పులులు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? కొమరంభీం జిల్లాలో పులి టెన్షన్ కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే 11 నెంబర్ విలేజ్ లో పులి అటాక్ చేసి ఒక ప్రాణాలు తీసింది. అదేవిధంగా ఆ తర్వాత దుబ్బగూడ జరుగుతుంది. దుబ్బగూడలో రైతుపై పంజా విసిరింది. అదేవిధంగా ఆయన తీవ్రంగా గాయపరిచింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఇటికాల్ పహాడ్ కు సంబంధించిన గ్రామం ఉందో ఆ గ్రామంలో 2 రోజులుగా అక్కడనే మకాం వేసింది. అక్కడనే తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. ఏదైతే మనం రక్తం మరిగిన రాకాసి పులి ఆ ఇటికల్ పహాడ్ కు సంబంధించిన అటవీ ప్రాంతాన్ని అంతటి కూడా సామ్రాజ్యంగా మార్చుకుంది. అదేవిధంగా అక్కడనే నిన్న రాత్రి ఒక లేగదూడపై కూడా దాడి చేసింది. దీంతో అటవీ అధికారులందరూ కూడా ఇక్కడనే ఏదైతే ఆ రక్తం మరిగిన పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని అంచనా వేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన పాదముద్రలను కూడా గుర్తించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే అన్వేషణ కొనసాగింది. అదేవిధంగా టైగర్స్ ట్రాకర్స్, అదేవిధంగా మరొక వైపు ఏదైతే అటవీ అధికారులు సుమారు 200 మంది సిబ్బందితో డ్రోన్లు, అదేవిధంగా ట్రాకింగ్ కెమెరాలతో అన్వేషణ కొనసాగించినప్పటికీ కూడా పులికి సంబంధించిన జాడ కనిపించలేదు. అడుగున సాధించారు. డ్రోన్ విజువల్స్ ను కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఎక్కడ కూడా ఏదైతే ఈ పులి పంజా విసురుతుందో ఆ పంజా విసిరిన పులి ఆ ప్రాంతంలో కంటికి చిక్కడం లేదు, డ్రోన్ కు కనిపించడం లేదు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం మాత్రం అక్కడ ఉన్న ఏదైతే ఇటికాల్ పహాడ్ కు సంబంధించిన గ్రామంలో కనిపిస్తుంది. అయితే అదే విధంగా ఈ ప్రాంతంలో ఏదైతే మగపులి, ఇప్పుడు మనం ఏదైతే రాకాసి పులి అంటున్నామో అది మగపులి. అదే విధంగా ఇదే ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఆడపుల్ని కూడా సంచరిస్తుంది. దాంతో ఆడపులి తోడు కోసం ఏదైతే మగపులి గత కొన్ని రోజులుగా తిరుగుతుంది. దాంతో ఇది సామ్రాజ్యాన్ని ఒక టెరిటోరియల్ అంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకునేందుకు ఏదైతే హద్దులు కూడా గీయడం జరిగింది. మనం హద్దులకు సంబంధించిన అంశాన్ని కూడా ఒక్కసారి పరిశీలించవచ్చు. విజువల్స్ లో ఏదైతే మోతుకు చెట్టుకు ఒక 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు వరకు ఒక పంజా విసరడం జరిగింది. ఆ పంజా విసరడం అంటే సాధారణంగా ఒక ఫ్లాట్ కు హద్దులు వేస్తాము. ఆ హద్దులు వేసిన విధంగా అటవీ ప్రాంతంలో ఒక హద్దు వేసి ఏదైతే పంజాతోని ఆ హద్దులు వేసింది. మిగతా ఏదైనా పులి వస్తే అక్కడ ఆ పంజాకు సంబంధించిన స్మెల్ పసిగట్టి అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే ఈ పులితో పోరాటం సాగించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మగ పులి ఇక్కడనే మకాం వేస్తుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇది సామ్రాజ్యంగా మార్చుకుని ఇక్కడనే కొనసాగుతుందనే ఒక అంచనా మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇటికాల్ పహాడ్కు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్ళవచ్చు, ఇల్లు గడప దాటి బయటకు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ అంజయ్, థాంక్యూ.